ఇదేంటి డబ్బులు ఇస్తున్నాగా ఇంకా వెయ్యండి. డబ్బులా? డబ్బులేంటి? అదేనండి మనం వీడికి రాఖీ కట్టినప్పుడు వీడు నాకు డబ్బులు ఇచ్చాడులేండి, దాని గురించి చెప్తున్నాడు. చంద్రబాబు ఓహో అదే సిల్లీ థింగ్స్. ఫుడ్ బిల్ వేరు సరేనా? అదేంటి జనరల్గా హాస్టల్లో భోజనం వాళ్ళు పెడతారుగా. హాస్టల్లో ఎంత క్వాలిటీ ఫుడ్ ఉంటుందా? క్వాలిటీనా? ఇది చూసారా, చారు నీరు కూడా తెలియట్లేదు. ఇది క్వాలిటీనా? చారు ఎప్పుడు నీళ్ళలోనే వండుకోవాలి, అప్పుడే అరుగుతుందని మంత్రి సత్యనారాయణ గారు చెప్పారు. మూసుకుని తిను. అమ్మయ్య, మధ్యాహ్నం భోజనం ఉండక్కర్లేదు, దీంతోనే కానిచ్చేయచ్చు. ఏంట్రా ఈ ఏరియా 1000 రూపాయలు ఎక్కువ ఇస్తా ఉంటున్నా, ఒక్క హాస్టల్ కూడా దొరకట్లేదు. హాస్టల్ కాకపోయినా ఎవరింట్లో పేయింగ్ గెస్ట్ గా జాయిన్ చేసినా బాగుండు. డబుల్ ఫీజు ఇద్దాం. అంతే అంటావా? అంతే. సరే ఏదో ఒకటి చేద్దాం. డబుల్ ఫీయా? అయితే తక్కువలో తక్కువ 20,000. తమ్ముళ్ళు ఏంటక్క ఇందాకేదో మాట్లాడుకుంటున్నారు? ఏం లేదక్క, ఈ ఏరియాలో ఏ హాస్టల్లో పేయింగ్ గెస్ట్ జాయిన్ అవ్వడానికి ఎవరిదైనా ఇల్లు ఉంటే బాగుండని చూస్తున్నాం. ఎవరో ఇంటికి ఎందుకు తమ్ముళ్ళు, మన ఇంటికే పదండి, అక్క నేనున్నాను కదా. అరే అక్కింటికంటరా? అయితే డబ్బులు కట్టక్కర్లేదురా? అంత లేదు, ఇందాక డబుల్ ఫీ అన్నారు కదా, అదే ఫిక్స్ అవ్వండి. తమ్ముళ్ళే పేకటే పదండి. ఎవరే ఇల్లు? మా తమ్ముళ్ళు. తమ్ముళ్ళా? నాకు తెలియకుండా నీకెప్పుడు తమ్ముళ్ళు పుట్టుకొచ్చారే? నాకు పెదనాన్న ఉన్నారు కదా, ఆ పెదనాన్నకో బామర్దున్నాడా, ఆయనకు ఒక చెల్లుంది, ఆ చెల్లి అన్నయ్య పిల్లలు. పెదనాన్న వాళ్ళ చెల్లి సరే ఇప్పుడు వీళ్ళు తమ్ముళ్ళు అంతే అంతే. సరే లోపలికి రండి రండి. అక్క అంటే మేము మీ పెదనాన్నగారి బావగారి చెల్లెలు అన్నయ్య పిల్లలమా? అంటే మనం చుట్టాలక్క, మాకే తెలియలేదు. అంటే ఫీజు కట్టక్కర్లేదు కదక్క. అప్పుడు మీరు లోపల కూడా రానక్కర్లేదు. అరే నువ్వు ఆగరా, అక్క ఫుల్ క్లారిటీగా ఉంది. అక్క దృష్టిలో పేకాటే తమ్ముళ్ళే. ఒక నిమిషం, మా ఆయన దృష్టిలో మీ ఇద్దరు నాకు తమ్ముళ్ళు కదా, లోపలికి వెళ్ళా కూడా అలాగే బిహేవ్ చేయండి, సరేనా? సరే పదండి. బామ్మది ఏ ఊరు మంది? అది అక్క అదేనండి, మా ఊరు పక్కన సన్యాసి నాయుడు మావయ్య ఉన్నాడా, వాళ్ళూరు. ఏది? పాత్రపల్లి? పాత్రపల్లి. అదే అమ్మయ్య బతికిపోయా. బామ్మది మళ్ళీ ఏంటి? సన్యాసి నాయుడు బాబాయ్ గారి ప్రాబ్లం ఏమైంది? ఏం చెప్పాలి, ఏ గుండెల్లోనూ ఎక్కడో నొప్పి ఉంటుంది అంతే. తీరిపోవడం చిన్న ప్రాబ్లం కాదు కదా బావా, డాక్టర్లు ఇంకా కొద్ది రోజులే అని చెప్పారు. అసలు ఆ కిడ్నీలో రాయి. కిడ్నీలో రాయి ఏంటి? ఆ పొలంలో ఏదో నీరు పడలేదని చెప్పారే? అదే బావా, పొలంలో నీళ్లు పడలేదన్న బాధతో కిడ్నీలో రాళ్ళు పడేసుకున్నాడు, అంతే. ఇదేంటి డబ్బులు ఇస్తున్నాగా ఇంకా వెయ్యండి. డబ్బులా? డబ్బులేంటి? అదేనండి మనం వీడికి రాఖీ కట్టినప్పుడు వీడు నాకు డబ్బులు ఇచ్చాడులేండి, దాని గురించి చెప్తున్నాడు. చంద్రబాబు ఓహో అదే సిల్లీ థింగ్స్. ఫుడ్ బిల్ వేరు సరేనా? అదేంటి జనరల్గా హాస్టల్లో భోజనం వాళ్ళు పెడతారుగా. హాస్టల్లో ఎంత క్వాలిటీ ఫుడ్ ఉంటుందా? క్వాలిటీనా? ఇది చూసారా, చారు నీరు కూడా తెలియట్లేదు. ఇది క్వాలిటీనా? చారు ఎప్పుడు నీళ్ళలోనే వండుకోవాలి, అప్పుడే అరుగుతుందని మంత్రి సత్యనారాయణ గారు చెప్పారు. మూసుకుని తిను. నాకు వడ్డించవే, మీ తమ్ముతో మాట్లాడుకుని చాలు. ఏం చేస్తున్నావు? తిన్నావా? ఈరోజు మీ ఇంట్లో ఏం కూర? సరే నేను మళ్ళీ చేస్తా బాయ్. ఏమైందిరా అలా ఉన్నావు? ఏం లేదక్క, ఈయన చూడు ఆడి ఫ్రెండ్తో ఎంత బాగా మాట్లాడుతున్నాడు. దానికేమైంది, నువ్వు కూడా మాట్లాడుకో. అంటే ఆడి ఫ్రెండ్తో నేను మాట్లాడితే బాగోదేమో అక్క. ఎవరున్నారు? బామ్మది. ఎవరు? అరే నేను రా, కొంచెం అర్జెంట్ తలుపు తీరా. అర్జెంట్ అయితే ఆపుకో బావా, నేను ఇప్పుడు అప్పుడే రాలేను, ఫుల్ బిజీగా ఉన్నా. ఓది అమ్మ భలే తయారయ్యారా మీరు. ఒరే నువ్వేనా చెప్పరా, కొంచెం అర్జెంట్ నాకు. డబ్బులు ఇస్తున్నాం కదండి, బాత్రూంలో ఆ మాత్రం సేపు ఉండకూడదా? డబ్బులా? డబ్బులు అంటాడు ఏంటిడు? ఓసే ఈడేంటే డబ్బులు ఇచ్చాను అంటున్నాడు.
అదేనండి మన రాఖీ కట్టినప్పుడు డబ్బులు ఇచ్చాడని చెప్పాను కదా, దాని గురించి అయి ఉంటుంది. ఒకే కారణం ఎన్నిసార్లు చెప్తారు? అయినా నువ్వేంట్రా మీ తాత ఆస్తి ఏదో ఇచ్చినట్టుగా డబ్బులు ఇచ్చాను అంటున్నావు. మహా అయితే రాఖీ కడితే ఎంత ఇచ్చుంటావు? 50 రూపాయలు ఇచ్చుంటావు. ఏదో ఆస్తులు దానం చేసినట్టు మాట్లాడుతున్నావు. ముందండి రమ్మని చెప్పు. ఏంటి బాబు సోది? ఎంతసేపు రా? మరీ అర్జెంట్ అనుకుంటా. హాస్టల్ వాష్రూమ్లో కూడా ఇలా తలుపులు తట్టి ఎవరు బయటికి పిలవరు తెలుసా అక్క? హాస్టల్ వాష్రూమ్స్ కూడా ఇంత నీట్గా ఉండవు, అది గుర్తుపెట్టుకోండి. ఇంకెన్ని రోజులు ఉంటారే వాళ్ళు మన ఇంట్లో? ఇంకా 4 రోజులే. నెల రోజులు మన ఇంట్లో చుట్టాలు ఉంటారంటే నువ్వు ఒప్పుకున్నావా? ఏ జన్మలో చేసుకుని పుణ్యం ఏంటాలు. సర్లేండి. నాకు డౌటే, ఇందులో నీ పీనాస్ ప్లాన్లు ఏం లేవు కదా? అదేంటండి అలా మాట్లాడతారు? ఏదో మా పెద్దనాన్న ఉంచుకోమన్నాడని ఒక 4 రోజులు ఉంచుకుంటున్నా, దానికే అంత అనుమానించాలా? చిచ్చి, పదండి. చేసే పనులకి చెప్పే మాటలకు పొంతన ఉండట్లేదు. వీళ్ళేంటి ఇలా ఆక్రమించారు? ఒరేయ్ రే, అరే లేకండ్రా, నాకు ఈ రూమ్ అలవాటు, మీరు ఆ రూమ్ లోకి వెళ్ళి పడుకోండిరా. ఏంటండి ఇది? డబ్బులు ఇచ్చాం, భోజనం సరిగ్గా లేదు, బాత్రూమ్ లో కూర్చొనిరు, ఆఖరికి నిద్ర కూడా సరిగ్గా పోనీరా. వీడు మాట్లాడుతున్నా రాఖీ డబ్బుల గురించేనా? అవునండి, దాని గురించే మాట్లాడుతున్నాడు. ఒరే నీకెన్నిసార్లు చెప్పాలరా, తొక్కలో 50 రూపాయల కోసం డబ్బులు ఇచ్చాను ఏదో అమ్మానిలా మాట్లాడుతున్నావు. ఇంకోసారి డబ్బులు ఇచ్చానండి. పోన్లేండి, అతిథులు కదా, ఇవి ఒక్క రోజుకి మర్యాద చేద్దాం. మనం ఈ ఒక్క రోజుకి ఆ రూమ్ లో పడుకుందాం, సరేనా? పదండి. 50 అన్నా ఉంటే పదండి. ఏమైందండి అలా చూస్తున్నారు? ఏం లేదే, నీ పిసిని కొడుతానానికి ఈ 4 రోజులు ఇంట్లో ఉండడానికి ఎక్కడ సింక్ లేదే. అంటే ఏంటి, వాళ్ళ దగ్గర హాస్టల్ ఫీజు తీసుకొని హాస్టల్ బదులు మన ఇంట్లో ఉంచుకున్న డబ్బులు నేను దొబ్బేస్తున్నాను అనుకుంటున్నారా? ఈ పాయింట్ ఏదో కరెక్ట్ సింక్ అవుతున్నట్టుందే. చిచ్చి, ఏమనుకుంటారండి నా గురించి? నేను జాగ్రత్త పరురాలనే గాని మరి కక్కుర్తిదాన్ని కాదు. పడుకోండి. ఏవండి ఏవండి ఏవండి, లేవండి. ఏంటే వాళ్ళకి అనిపించట్లేదు. ఎవరే, మీ తమ్ముళ్ళా? అవునండి, పారిపోయినట్టున్నారు. మరి నువ్వు పెట్టి నీరు కోరి తిన్నాక పారిపోక ఎక్కడే ఉంటారా? నాకంటే ఆప్షన్ లేదులే గాని. అయ్యో, వాళ్ళతో పాటు కొన్ని సామాన్లు, నా నగలు కూడా పోయాయండి. అర్జెంటుగా మీ పెద్దనాన్నకి ఫోన్ చేసి చెప్పు మీ తమ్ముళ్ళు ఇలా చేశారని. ఆ ఎక్స్ప్రెషన్ ఏంటే? కొంప తీసి రాత్రి చెప్పిన హాస్టలు ఫీజు దానికి సింకా? ఇంతకీ వాళ్ళెవరే? వీధిలో వాళ్ళు కూడా ఫోన్ చేశారండి. 4-5 ఇళ్లలో దొంగతనం కూడా జరిగిందంట. అది కూడా వీళ్ళేనేమో.